అందరికీ నమస్కారం. ఈరోజు మా ఫ్రెండ్ గారు అయితే కళ్ళు దావత్ అయితే ఇస్తున్నాడు. సరే అని చెప్పి మేము కూడా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట. 8 అవుతుంది. నేను సన్నీ బాయ్ అయితే వెళ్తున్నాము. ఇంకా ముందర మా ఫ్రెండ్స్ కూడా వెళ్తున్నారు. ముందు ఇంకో కార్ వెళ్తుంది. ఇంకెళ్ళే దారిలో అయితే చెరువు అనిపించింది. ఇక్కడ ఒక సైడ్ కి కాలువంచి ఆపుకొని మేమైతే ఆగితే పక్కన నుంచి నత్త బ్రో అయితే మాకి హాయ్ చెప్పిండు. బాయ్ అయితే ఇప్పుడు నిద్ర పోతుండు. హాయ్ చెప్పినమ్మనే నిద్ర పోయిండు. ఇక్కడ ఒక చిన్న కాలువ ఉంది. కాలువలో అయితే వదిలేద్దాం బాయ్ని. చూస్తున్నారు కదా, నత్త బ్రోని అయితే వదిలేస్తున్నా. బాయ్ బ్రో. ఇంకా అలా నత్త బాయ్ని చెరువులో వదిలేసి ముందుకైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూస్తేనేమో ముళ్ళ కంపలు ఉన్నాయి. అసలు చూసి వెళ్తున్నాం. ఆగి అయితే కొంచెం అయితే స్క్రాచెస్ పడేవి. ఇక్కడ నుంచి అయితే కొంచెం బాగానే ఉంది రోడ్డు. ఇక్కడ కనిపించే పొలం దాదాపు ఒక 15 ఎకరాల వరకు ఉంటుంది. అక్కడ నుంచి ఆ ఎడ్జ్ వరకు అదంతా ఓనర్ ఎవరో తెలుసా? ది వన్ అండ్ ఓన్లీ ప్రవీణ్ అన్నమాట. ఇంత పైసలు ఇంత పొలాలు పెట్టుకొని కూడా నోకియా వాడుతున్నాడు ఈ కాలంలో కూడా. చూస్తున్నారు కదా, ఇతని సింప్లిసిటీ ఇట్లా ఉందన్నమాట. ఎన్ని ఉన్నా బట్ ఇప్పటికీ గర్ల్ ఫ్రెండ్ లేకుండా బతుకుతున్నాడు. ఆయమ ఫ్రీ బర్డ్ రా, నాకు ఇట్లాంటివి ఏం లేవు. బ్రో హాయ్ చెప్పు బ్రో. మా ఫ్రెండ్ అయితే దాదాపు ఒక 2 కిలోమీటర్స్ వరకు అయితే జాగింగ్ చేసుకుంటూ కళ్ళు కోసం అయితే వెళ్ళిండు. వీడియో స్టార్టింగ్ లో చెప్పినా కదా కళ్ళు దావత్ ఇస్తున్నాడు అని. ఇతనే అనమాట దావత్ ఇచ్చేది. ఫోన్ చేస్తేనేమో కళ్ళు అతనికి, ఆయనేమో ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఇప్పుడైతే మాకు హ్యాండ్ ఇచ్చినట్లనే. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. నేను మార్నింగ్ 7కి అట్లా వచ్చేసిన. ఎర్లీ మార్నింగ్ అంటే 6:30కి అట్లా లేచి అటు నుంచి డైరెక్ట్గా బ్రష్ చేయకుండా డైరెక్ట్ వచ్చేసిన. వచ్చేసి ఇక్కడ ఆగితేనేమో వీళ్ళేమో హ్యాండ్ ఇచ్చేళ్ళు. అంటే వీళ్ళు కాదు, ఇంకా కళ్ళు దావత్ క్యాన్సిల్ అయిందని చెప్పి మేము సన్నీ బాయ్ చెప్పినట్టు రొట్టెలు అవన్నీ చేసుకుని తిందాం అనుకున్నాం. కానీ రొట్టెలు చేయడానికి పని మనిషి లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇంకా మా వెంకటేష్ బాయ్కి అయితే ఫోన్ చేసి, బాయ్ ఇట్లా బియ్యం పట్టుకరా బాయ్, మనం చికెన్ కర్రీ వేసుకొని తిందామని చెప్తే బాయ్ అయితే తీసుకొని అయితే వచ్చేసిండు. దగ్గరలో వెంకటేష్ బాయ్ వాళ్ళది మామిడి తోట ఉంది అన్నాడు. అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా డైరెక్ట్ గా తోటలోకి అయితే వచ్చేసినాం. ఇక్కడ మొత్తం సామాన్ అంతా అరేంజ్ చేసేసినాము. బట్ గ్యాస్ కి అయితే ఇది ఉంది కదా, ఇది సెట్ అవ్వట్లేదు. ఆ గ్యాస్ కి చిన్నది దానికి సెట్ అయితే లేదు. దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడుతుంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా? 1 hour later. మన గ్యాస్ అయితే సక్సెస్ అయింది. ఓకే, ఇప్పుడైతే ఫ్లేమ్ కూడా వస్తుంది ఆన్ చేస్తే. ఎవరింట్లో గ్యాస్ ఏమన్నా ప్రాబ్లం అంటే మా ప్రయాణ ఫోన్ చేయండి. కింద క్యాప్షన్ లో నెంబర్. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఇప్పుడే మనోడైతే కామెడీ కుల్లి జోకులు వేస్తున్నాడు అనమాట మొత్తం. దగ్గరకు వచ్చేసిన చిన్న ఫ్రీ స్టైల్ ఇస్తున్నాం. ఇవిడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా. మనోళ్ళు అయితే వంట స్టార్ట్ చేస్తారు, కటింగ్ చేస్తారు. సో గాయస్, మేమైతే వంట మాస్టర్కి వచ్చినాము. మా వంట మాస్టర్ నేను కటింగ్కి చేయడానికి వచ్చినాను. నాకు ఈసారి అయితే 2500 ఇస్తాను చెప్పినాను మా గౌడు. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. మా చందు అయితే ఆనియన్స్ కటింగ్ లో మాస్టర్ అయిపోయిండు. ఏడ నేర్చుకున్నాడు తెలియదు, పుస కట్ చేస్తుండు. ఇప్పుడే మారినేట్ చేస్తుండు మా సన్నీ అయితే. మంచిగా తినండి. ఉట్టాకే కానా ఉటాకే ఖానా ఉటాకే ఫేక్ కదా. తమ్ముళ్ళు ఏం రావాలంటే గౌడ్ గాని పార్టీ అని రావాలి. కళ్ళు ఇప్పించలేని గౌడ్ గాని పార్టీ. ఒకవైపు అయితే మా సన్నీ అయితే కార్న్ఫ్లవర్ వేసి అయితే దాన్ని మిక్స్ చేస్తుండు. ఒకవైపు అయితే మా చందు బాయ్ అయితే ఆనియన్స్ కట్ చేస్తుండు. ఆ డబ్బా నీటి కొట్టేసి కడుగు. అమ్మ ఏమమ్మా బాగా కడుక్కుంటావా అంటే పని మంది వస్తుంది చెప్పా తీసుకపో అన్నాడ. ఎంతకి తెగించారా? పిండుదా లేదంటే బకెట్. చాలు చాలు చాలు. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత నేను 3 చెంబుల రైస్ అయితే పెడుతున్నా. చిన్న పెట్టి ఎక్కువసేపు ఫస్ట్ ఫ్రై అది చేపల ఫ్రై. 1
ఇంతకుముందు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఇప్పుడు ఫ్రై చేయబోతున్నాను. చాలా అసలు నూనె వేడెక్కక ముందు ఒక పీస్ వేసిండు, అదేమో నూనెలో ఈత కొడుతుంది. ఎట్లా 12 అవుతుంది మంచిగా తిందా. అది మన చేతిలో లేదు. వాడు ఇవే చెప్పాక కింద మీదకి పడా వాటర్ బాటిల్. అరే చిరు తీసుకున్నా అంటే ఏం తీసుకోరా రే లేవు బాబు. ఫైనల్లీ మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా మన సన్నిబాయ్ అయితే లొట్టలు వేసుకుంటూ తింటున్నాడు. మేమే చూసాం దావత్ నీకు. తిన్న తర్వాత మన సన్నిబాయ్ అయితే సాంగ్స్ పెట్టిండు కార్లో. కత్తందుకో జానికి రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. తీసుకో పిచ్చాడు సాంగ్స్ కి డాన్స్ చేయనరా అంటే వీళ్ళేమో జాతరలో పోతురాజు ఎగిరినట్టే ఎగురుతున్నారు. వీళ్ళిద్దరిని వదిలిపెడితే మధ్యలో ఈడైతే చాలా అలసలు చేస్తున్నాడు. డాన్స్ రాకపోయినా డాన్స్ వచ్చినట్టు నటిస్తున్నాడు. ఇంకా మన రైస్ కూడా రెడీ అయిపోయింది. ఈ గ్యాప్ లో మన వాళ్ళు అయితే సగం చికెన్ అయితే కుక్ చేసేసారు. 15 minutes later. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మన చికెన్ కూడా ఉడికింది. రైస్ పెట్టుకొని తినడానికి అయితే కూర్చున్నాము. చందు ఫస్ట్ తిన్నాను. ఎట్లుందో చెప్పు. అరే ఉల్లిగడ్డలేమే కొంచెం అక్కడే మిరపకాయలు తింటారా? వస్తుందా లేదా? నీళ్ళు వద్దని చూసుకురాను ఇక్కడ. అలా మండే ఎండలో ఇలా చల్లటి చెట్టు కింద కూర్చొని చికెన్ తింటుంటే అబ్బా సూపర్. చెప్పండి. యాక్చువల్గా మా ప్లాన్ అయితే ఇది కాదు. కళ్ళు తీసుకొని కళ్ళులోకి చికెన్ అయితే తీసుకొని తిందాం అనుకున్నాము, కానీ మేము అనుకున్నవేవి జరగలేదు. ఏదైతే అయింది, వి ఎంజాయ్డ్ ఎ లాట్. ఇంకా మన సన్నీ బాయ్ చికెన్ తిన్న తర్వాత గౌడ్ సాబ్ అయితే చితకబాదిండు. ఎందుకంటే మన గౌడ్ సాబ్ కళ్ళు దావత్ హ్యాండ్ ఇచ్చిండు కాబట్టి. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మన వాళ్ళు అయితే ఇంటికి అయితే వెళ్తున్నారు. ఇంకా నేను కూడా మా ఇంటికి అయితే వెళ్తున్నా. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జబ్ తక్ టీక్ రహో బాయ్.